గడిచిన 50 ఏళ్లలో ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. వెలుగు వెంకిటే చీకటి అన్నట్లుగా పర్యావరణం అంతే స్థాయిలో కలుషితమైపోయింది. చిత్తడి నేలలపై తాజాగా విడుదలైన నివేదిక ఈ వాస్తవాన్ని కళ్లకు కట్టింది. ఈ అర్ధశతాబ్దపు కాలంలో ప్రపంచంలోని చిత్తడి నేలలు దాదాపు సగానికి పైగా కనుమరుగిపోయాయి. ఇకనైనా వాటి ప్రయోజనాలను గుర్తించి సంరక్షించకపోతే ప్రపంచ దేశాలు ఆర్థికంగా పర్యావరణపరంగా తీవ్ర భారాన్ని మోయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా సాగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో చిత్తడి నేలలపై జరిగిన చర్చ ఆసక్తికర అంశాల్ని ప్రపంచం ముందు ఉంచింది. COP11 సంప్రదింపుల్లో భాగంగా జీవావరణాలు జీవ వైవిధ్య వ్యవస్థ TEEB విడుదల చేసిన నీరు చిత్తడి నేలల నివేదిక ఈ వాస్తవాల్ని తెలియజేసింది. ప్రపంచం దాదాపు 50% చిత్తడి నేలలను కోల్పోయిందని నివేదిక ప్రకటించింది. పెరిగిన వ్యవసాయం, సంప్రదాయ పారిశ్రామిక అవసరాల కోసం విపరీతంగా పెరిగిన భూగర్భ జలాల వాడకం, నగరీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, కాలుష్యమే దీనికి ప్రధాన కారణాలని తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి చిత్తడి నేలల శాతం మరింత తగ్గుతూ పోతే దేశాలు ఆర్థికంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని సదస్సు హెచ్చరించింది. Today already that within the next 8 to 10 years, 1/3 of the world's population will be living in water-stressed countries. We know already today that much of the polluted water runoff from terrestrial sources into our world's oceans and coastal zones is creating dead zones across the planet. The consequences of inaction, as you described it, Nick, I think are such that we are providing with these TEEB reports today, and this particular one on water and wetlands, a chance to overcome the disconnect between the science of environmental change and society's opportunity to act more rationally. ప్రధానంగా ఉత్తరాసియా ప్రాంతాల్లోని తీర ప్రాంతాల్లో ఏడాదికి 16% చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయని నివేదిక వెల్లడించింది. దీని కారణంగా మడ అడవుల పెరుగుదలని కోల్పోతున్నామని తెలిపింది. చిత్తడి నేలల తరుగుదల వల్ల వలస పక్షుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. సైబీరియా నుంచి భారత తూర్పు తీరానికి వలస వచ్చే పక్షుల పరిస్థితే దీనికి ఉదాహరణ అని నిపుణులు వివరించారు. One particular charismatic little species called a spoon-billed sandpiper. It's a little bird about that big, and it's got a very strange flat beak. Breeds in the Arctic, in Siberia, and winters in this region, in India through to the Southeast Asia, is now on the face of extinction that a last-ditch captive breeding program has been established to take some of these birds into captivity to help them get through the next few years. Because the rates they're disappearing at, they won't be out there because of a combination of hunting on the wintering grounds, accidentally catching and killing these birds. అంతర్జాతీయంగా నీరు చిత్తడి నేలల ఆవశ్యకతను గుర్తించి ప్రపంచ దేశాలు వీటి అభివృద్ధికి కృషి చేసేలా COP11 సదస్సు తీర్మానాలు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది.